దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శుక్రవారం ప్రార్థనా కూడికలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మరొక దినం, మరో సమయం, మరో చక్కని అవకాశం మాకు మీరు ఇచ్చారు తండ్రి. నీ స్తుతిస్తున్నాను. మీ చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మా ఎడల మీరు కలుగున్న ప్రతి ఉద్దేశాన్ని బట్టి, ప్రతి తలంపును బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్న మాట తప్పనివాడా, మారనివాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అద్వితీయ సత్యవంతుడా, స్తుతిపాత్రుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ స్తోత్రాలు. మొదటివాడా, కడపటివాడా, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవునని సెలవిచ్చినవాడా, 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడా, దేవుని 7 ఆత్మలు గలవాడా, మీ స్తోత్రాలు. వధించబడిన గొర్రె పిల్ల, 7 ముద్రల పుస్తకమును విప్పుటకు యోగ్యుడు అయిన వాడు, యూదా గోత్రపు సింహమా, నీ స్తోత్రాలు ప్రభా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఈరోజు మా దేవుడు అనిపించుకున్నకు ఎంత మాత్రము సిగ్గుపడనివాడా, మారనివాడా, మార్పు లేనివాడు. ఏది మారినా నీ మాట మారదు, ఏది ఆగినా నీ మాట జరుగుతుంది తండ్రి. స్తోత్రం. సర్వ సృష్టిని శూన్యంలో నుంచి మాట ద్వారా సృష్టించిన దేవా, ఆ వాక్యమునే మాకు వెలుగుగా అనుగ్రహించినటువంటి వాడా, మీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ మాటను బట్టి మమ్మల్ని బ్రతికించే, ఆదరించే, బలపరిచే మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మా చేయి విడవక, మా కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరుండి తండ్రి, అయోగ్యులమైనప్పటికీ కూడా నువ్వు ప్రేమించినైనా మా పాపములను బట్టి మాకు ప్రతీకారం ఇవ్వలేదు కానీ, మా దోషములను బట్టి, మా అపరాధములను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు కానీ ప్రభా, ఇదిగో మా పాపములను తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరము చేసి ఉన్నావు తండ్రి. కుమారుడి ఎడల జాలిపడినట్లుగా దేవా, నువ్వు మా ఎడల జాలిపడి భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అయా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్న మా ఎడల, కలిగి ఉన్న వారి ఎడల నీ కృప అంత అధికముగా చూపి ఉన్నావు. కోపించుచునే దేవా, మీ వాత్సల్యమును మా పైన చూపించావు ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చగలం తండ్రి. ఇదిగో నీ దాసుడు, నీ దాసుని కుటుంబమును, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను కుమ్మరించండి, మీ దీవెన ఆశీర్వాదాన్ని వర్షింపచేయండి. మేము ఇంకా ఆత్మలో బలపడుతూ నమ్మకంగా దేవుని సేవ చేయడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, కుడికి కానీ ఎడమకు కానీ వాక్యంలో నుండి తిరిగిపోకుండా, తొట్టిపోకుండా, చల్లారిపోకుండా ప్రభా, ఈ పాడైపోతున్న లోకము, ఈ యొక్క తండ్రి సొదొమ గొమొర్రాను పోలి ఉన్నటువంటి సమాజము మధ్యలో, వక్రజనం మధ్యలో సక్రమంగా జీవిస్తూ, క్రమముగా మర్యాదగా బ్రతుకుచు, ఉపదేశ క్రమమును బట్టి ప్రభువా నాయన బ్రతుకుచు దేవా, నీ స్తోత్రాలు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట ప్రభా, ఎడతగని ప్రార్థనలలో ప్రభా మేము స్థిరులముగా ఉంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ దాసునికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును దీవించండి, నూతన ఆత్మలు నడిపించండి, సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. నీ స్తోత్రాలు. మేము ప్రార్థన మాత్రమే చేయగలము కానీ కార్యము చేసేవాడివి నీవే ప్రభువా. మేము అయ్యా అడగగలము మాత్రమే కానీ అడిగిన ప్రతిదానికి జవాబు ఇవ్వగలవాడివి, అడిగిన ప్రతిదానికి ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడివి నీవే ప్రభువా. నీవే అనే ఒక నమ్మకం మా హృదయాల్లో మేము కలిగి ఉండుటకు సహాయం చేసిన దేవా. స్తోత్రాలు. అపనమ్మకం రానివ్వకండి మా హృదయాల్లోకి, అవిశ్వాసాన్ని రానివ్వకండి ప్రభువా. నులివెచ్చగా మీ ఉంటే వెచ్చగానైనా ఉండుము, లేదా చల్లగానైనా ఉండుమని రాయబడి ఉన్న లేఖనమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. మేము నిలువెచ్చని జీవితములు కలిగిన వారముగా కాక, పాపమని దిగంబరత్వమును ప్రభా కప్పుకున్న వారి రక్షణ వస్త్రంతో, క్రీస్తు ఇచ్చిన ఆ యొక్క ప్రభు రక్షణ వస్త్రముతో తండ్రి మేము అయ్యా కప్పుకున్న వారమై
ఓ తండ్రి పెండ్లి వస్త్రము గలవారమై గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారమై తండ్రి ఆ పరిశుద్ధ పట్టణము యొక్క గుమ్మములు గుండా తండ్రి లోనికి ప్రవేశించుటకు అర్హత పొందిన తెల్లని వస్త్రములు ధరించుకునిన పరిశుద్ధులలో కూడా ప్రభు పాలిభాగస్థులమై పరలోక రాజ్య స్వాస్థ్యములో పాలిభాగస్థులమై ఉండి ఓ తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా, నిన్ను నమ్మకముగా వెంబడించడానికి అయ్యా మమ్మల్ని ప్రభువా పరిశుద్ధపరచండి, సరిచేయండి ప్రభువా. మీరు నాయనా మమ్మును తండ్రి మీరు ప్రభువా మీ వాత్సల్యంతో నింపండి, అవకాశం ఇచ్చి సమయముని సద్వినియోగం చేసుకోవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మేము నడుచుకోవడానికి మాకు నేర్పించండి ప్రభు. చీకటి సంబంధులుగా కాక వెలుగు సంబంధులుగా జీవించడానికి మాకు నేర్పించండి. నూతన ఆత్మలు నడిపించండి. ఎవరు అవసరాల్లో ఉన్నారో, అగ్రతల్లో ఉన్నారో, శోధనల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, అనారోగ్యాల్లో ఉన్నారో అట్టి వారిని మేము చేరుకోవటానికి, ప్రభు మాట వారికి తెలియచేయడానికి, ప్రభు ప్రేమను వారికి రుచి చూపించడానికి, ప్రభు మీ యొద్దకు వారిని నడిపించటానికి తండ్రి సంఘమునకు నేర్పుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు. గొడ్డుబారిన సంఘముగా కాక ఓ తండ్రి ఆరోగ్యవంతమైనటువంటి సంఘముగా, బలమైన సంఘముగా, ఫలించే సంఘముగా, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయనని రాయబడి ఉంది. తీసి పారవేయబడి ఆ అగ్ని చేత కాల్చివేయటమే కానీ మరి దేనికి పనికిరాని ఆ యొక్క ఫలించని తీగల వలె కాక మేము ఫలించే తీగల వలె మరింతగా ఫలించినట్లుగా ఫలించని తీగలను అన్నిటినీ వేటి కొరకు వ్యవసాయకుడు అయిన తండ్రి తీసి పారవేయునో ఆ ఫలించే చెట్లో నిలిచి ఉన్న కొమ్మల వలె ఉండుటకును సహాయం చేయండి. వివాహం కావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. కిషోర్ గారి కొరకు, విన్నీ కొరకు ప్రభువా, సంతోష్ కొరకు, ప్రసన్న కొరకు, అదే రీతిగా శ్రీధర్రాజు గారు వారి కుమార్తె కొరకును, అలాగే మరి కళ్యాణి గారు వారి బాబు సత్య కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వివాహం అనేది ఎంతో ఘనమైన కార్యం. అది కనుక అయ్యా ఇంకొక జీవితంలోకి అడుగు పెట్టడం వంటిది. వివాహాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఓ దేవా అది జీవితకాలం అంతా ప్రభావం ఉంటుంది. అది మంచి ప్రభావం కానీ అది చెడు ప్రభావం. కాబట్టి వివాహాల విషయంలో తన్ని పరిశుద్ధ వివాహాలు చేయటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆలోచన, మీ నడిపింపు, మీ ప్రేరేపణ అనుగ్రహించండి. ఎవరికి తగినట్టుగా వారికి మీరు బయలుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా మరి గర్భిణీ స్త్రీల కొరకు, అలాగే చిన్నపిల్లలు, అలాగే ప్రభా ఆ తల్లుల కొరకు, కుటుంబాల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి తండ్రి. బిడ్డల చుట్టూ మీరు కంచి వేయండి, కాపుదలు ఇవ్వండి ప్రభువా. నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు. రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. చెరువుల్లో మీరు తోడు ఉండండి ప్రభువా. వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను సిగ్గుపడని గడిచిన సంవత్సరాల్లో మరి పొందిన నష్టమును మళ్ళా నేను రాబో సంవత్సరాలలో నేను నీకు ఇచ్చేదను, నువ్వు పోగొట్టుకున్న పంట అంతా నేను నీకు ఇచ్చేదనని నువ్వు ప్రభు యావేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చావు. ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు మళ్ళా తిరిగి బిడ్డలో బలపడాలి, నిలబడాలి, నీ కృపలో సాక్షులుగా ఉండాలి. సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి ఆ బాబు కిషోర్ గారి వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాను. సాటి అయిన చక్కటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ప్రీతి గారి కొరకు, అలాగే వారి హస్బెండ్ బిడ్డ సాన్విక కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల మీద నీ అనుగ్రహం ఉంచండి. దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఆ భగవంతుడు దయ, యెహోవా అనుగ్రహము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు సమాధానం ఆ బిడ్డలకు తోడయుండునుగాక. ప్రభువా నీ దీవెన వారి మీదకి వచ్చినట్లుగా తండ్రి, నీ కృప వారికి కలుగునట్లుగా ఆజ్ఞాపించండి నాయన. దీర్ఘాయుష్మంతులుగా చేసి తండ్రి భూమి మీద శ్రేష్టమైన పదార్థమును వారు అనుభవించినట్లుగా నువ్వు వారిని మీరు దీవించండి ప్రభా. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను.
జ్ఞాపకం చేసుకోండి. గర్భద్వారాలు తెరవండి, కార్యాలు జరిగించండి. అని ఎంత వేదన వారి హృదయాల్లో ఉందో తండ్రి. లోకము అలాగే తెలిసినవారు తెలియనివారు ప్రతి ఒక్కరూ అడుగుచూ ఉంటే గర్భఫలం కొరకు ఎంత వేదన కలుగుతూ ఉందో మీరొక్కరే ఆ వేదన తీయగలరు ప్రభువా. కార్యం చేయండి. కేజీ టు పీజీ చదువుకుంటున్నా పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన వారికి మీరు దయచేయండి. ప్రతి ఫీల్డ్లో కూడా వారు తమ ప్రతిభను చాటుతూ ఏ ఏ తలాంతులు వారికి మీరు ఇచ్చారో, ఏ ఏ కృపావరాలు ఇచ్చారో ఆ కృపావరాలను, ఆ తలాంతులను తండ్రి కొంచెం కింద మంచం కింద ఉంచక అయా వెలిగించినట్లుగా దీపస్తంభం మీద ఉంచబడిన దీపము మాదిరిగా, కొండ మీద ఉంచబడినటువంటి దీపము మాదిరిగా వారు తండ్రి ప్రకాశించుటకు సహాయం చేయండి. జాబ్స్ చేసుకున్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి, ఏ రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళాలి. నెలంతా వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు వారికి శాలరీ వస్తుంది. ఊరికే చెట్లకు డబ్బులు కాయవు ప్రభా. కష్టపడితేనే వారు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడని రాయబడినట్లుగా కష్టపడితేనే వారికి జీతం వస్తుంది. వారి కష్టాన్ని దీవించండి. వారి జీతము, జీతము సిల్లు సంచి కాకూడదు ప్రభువా. వారి మీద మీ అనుగ్రహం ఉంచండి ఆయన. వారు చేపట్టే ప్రాజెక్టులన్నీ, వారు చేసే వర్కులన్నీ సఫలీకృతం కావాలి. ఇంకా జాబ్స్ లేని వారికి కొత్తగా జాబ్స్ రావడానికి సహాయం చేయండి. సర్చ్ చేస్తున్న వారు, ఇదిగో శ్రీధర్ రాజు గారి పాప కూడా మరి ఇంకా శ్రేష్టమైన బెటర్ జాబ్ కోసం ప్రభా మరి కనిపెడుతూ ఉండిగా, ప్రయత్నిస్తూ ఉండిగా ఆ బిడ్డ ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేయండి. దేవా, నీవు మాలో ఏ ఒక్కరికి దూరంగా ఉన్నవాడివి కావు, మమ్మల్ని దాటిపోయేవాడివి కాదు, సమస్తం ఎరిగినవాడివి నాయన. మాకు ఏం కావాలో, ఎప్పటికి ఏమి మాకు మీరు చెయ్యాలో అన్నీ ముందుగా నీట్గా మీరు అరేంజ్ చేసి ఉంచారు. విశ్వాసంతో ప్రభా ప్రతి ఒక్కరూ కనిపెట్టి వారి సమయం వచ్చినప్పుడు నీ వలన ఆ ఈవిని పొందుకుని ఆనందించే బిడ్డలుగా ఉంటానికి సహాయం చేయండి. శాలరీల్లో ఇంక్రిమెంట్స్ పెరగాలి ప్రభు, ఆ ప్రమోషన్స్ రావాలి తండ్రి. నీ బిడ్డలు ఎక్కడా ఏ విషయంలో సిగ్గుపడడానికి వీల్లేదు. వ్యాపారాలను జ్ఞాపకం చేసుకుని గోపి గారి వ్యాపారాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. శరత్ గారి వ్యాపారము ప్రభు, శ్రీను గారి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో మీ తోడు ఉండండి అయ్యా. వారు ఆయా రంగాల్లో దూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభు. ఇంకా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అలాగే మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభా, ఆటోలు నడుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో తండ్రి, ఇంకా చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వారందరి మీద మీ అనుగ్రహం ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వ్యవసాయాలు ఈ సంవత్సరం మంచి పంటలు పండునట్లుగా ప్రభా మీరు మాట సెలవియండి. చెరువుల కోసం జోసెఫ్ గారి చెరువులు జ్ఞాపకం చేసుకోండి. రామరాజు గారి చెరువులు, కిషోర్ గారి చెరువులు, ప్రతిభ కుమారి గారి చెరువులు, ఇంకా లక్ష్మి గారి చెరువులు ప్రభువా అయా పంట నష్టం రాకుండా తను మంచి కౌంట్కి వచ్చి మంచి రాబడి వచ్చి ప్రభువా దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడడానికి ఇదిగో మేము యెహోవాను ఆశ్రయదుర్గముగా చేసుకుని ఉన్నాము. ఆయనే మా రక్షణ, ఆయనే మా కేడము, ఆయన మమ్మల్ని సిగ్గుపరిచి ఉండలేదని సాక్ష్యం ఇచ్చుటకు గాను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అరి పాదములు మొదలుకొని శిరస్సు వరకు కూడా ప్రభువా పాదాల్లో మంటలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో బాధపడుతున్న, సయాటిక్ పెయిన్తో బాధపడుతున్న వారు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నాను. గ్యాస్ట్రిటిస్, అల్సర్తో బాధపడుతున్న వారు ప్రభువా అయా, అదే రీతిగా లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు, లివర్ ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ప్రభువా, అలాగే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు తండ్రి, నీరసముగా ఉన్నవాళ్ళు, విటమిన్ లోపం ఉన్నవాళ్ళు తండ్రి, మినరల్స్ లోపం ఉన్నవాళ్ళు ప్రభువా, ఐరన్ డిఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు, రక్తపుష్టి లేని వాళ్ళు ప్రభువా, ఈర్ ఇన్ఫెక్షన్, ఐ ఇన్ఫెక్షన్ తండ్రి, నోస్ ఇన్ఫెక్షన్, సైనటిసిటీస్ ప్రభువా, మైగ్రేన్, ఇంకా మెడ నరాలు లాగుట, జబ్బగూడు లాగుట, అటువంటి ఇంకా ఇతర రోగాలతో, బలహీనతలతో, సమస్యలతో సతమతపడుతున్నటువంటి వారు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు
అయ్యా తండ్రి, మెదడు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ప్రభువా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపక శక్తి తగ్గిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నిత్యము తలనొప్పితో బాధపడుతున్నటువంటి వారి కొరకు కూడా, స్కిన్ అలర్జీస్ తోటి ప్రభా, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి కష్టార్జితం రోగాల పాలవ్వకుండా, వైద్యుల పాలవ్వకుండా ప్రభువా, వారి జీవితాలు మందుల పాలు కాకుండా తండ్రి మీ మాట సెలవిచ్చి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి. యేసు నామములో నెమ్మది, విడుదల, స్వస్థత కలుగును గాక ప్రభువా. అదే రీతిగా దీర్ఘకాలిక బలహీనతలు, షుగర్, బీపీలు వంటి వాటితో బాధపడుతున్న వారి కొరకు కూడా ఎప్పుడు అవి నార్మల్గా ఉండాలి తండ్రి, సహాయం చేయండి. క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఇప్పుడు నైనా కొత్తగా మందులు కూడా వచ్చాయంటున్నారు. క్యాన్సర్ పేషెంట్లు మంచిగా మందులు వాడి దేవుని కృపలో ప్రభువా వారు ఆ క్యాన్సర్ని జయించడానికి, ఎయిడ్స్ పేషెంట్లు ఎయిడ్స్ని జయించడానికి, ఇంకా ప్రభువా ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దగ్గు, జలుబు, జ్వరాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదలమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సంక్రాంతి సెలవుల్లో వచ్చినోళ్ళు, వెళ్ళినోళ్ళు, తిరిగినోళ్ళు, తాగినోళ్ళు, తుమ్మినోళ్ళు, దగ్గినోళ్ళు, ఏ తేడా ఎవరికి రాకుండా, ఎక్కడ ఏ వ్యాధి సంక్రమణలు జరగకుండా ప్రతి చోట అయ్యా నీ ప్రభావం ఉంచి అందరికీ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, గుప్పిలు విప్పండి, ద్వారాలు తెరవండి, కార్యాలు చేయండి, మార్గం సరళం చేసి ప్రభువా నైనా నాకు ఇచ్చి నన్ను శోధించండి అంటున్నారు. చాలాసార్లు మేము దొంగిలించి మోసపోతూ ఉన్నాము. ఆ ప్రభువా మా యొక్క పరిస్థితులకు మేమే కారణం ఒప్పుకుంటున్నాం తండ్రి. మీకు విరోధంగా పాపం చేశాం, కేవలం మీకు విరోధంగా పాపం చేసాం, తిరుగుబాటు చేసాం, శోధించాం, మిమ్మల్ని బాధ పెట్టాం, మిమ్మల్ని దుఃఖపెట్టాం. దానికి ప్రతిఫలంగానే ఈ అనారోగ్యాలు ప్రభువా, ఈ ప్రకృతి ప్రళయాలు తండ్రి, దాని ఫలితమే ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. ప్రభువా క్షమించండి, కోపించుచునే మా మీద మీ వాత్సల్యమును చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ కృప లేనిదే ఒక్క క్షణం కూడా మేము జీవించలేం ప్రభువా. నీ మీదే ఆనుకొని ఉన్నాము. మా వైపు చూడండి తండ్రి, మా తట్టు తిరగండి ప్రభువా, మా మీద మీ కనికరం ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఎవరిని ఏ రీతిగా ఆదుకోవాలో, ఎవరిని ఏ విధంగా లేవనెత్తాలో, ఎవరికి ఏ సమస్య ఉందో దాన్ని ఎలా పరిష్కరించాలో ప్రభువా మీ ఆలోచనతో మేమందరం జయించడానికి నాకు, మాకు, సంఘానికి దాని సహాయం అందించమని, అదే రీతిగా ప్రభువా మరి బయట మేమంతా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ దేవుడి ఉగ్రత ఏ విధంగా ప్రభువా సత్యమును అడ్డగించు సమస్తమైనటువంటి అవినీతి మీద, దుర్నీతి మీద ప్రభువా దేవునికి విరోధముగా జరుగుతున్న ప్రతి క్రియ మీద ఏ విధంగా అగ్ని కుమ్మరించబడుతుందో, ఉగ్రత కుమ్మరించబడుతుందో ఈ చూస్తూ ఉన్నాం ప్రభు. వాటిని బట్టి మేము సంఘము మేల్కొని శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుని మంచి ప్రతి ఒక్కరూ నాలో ఏదైనా లోపం ఉందా, పాపం ఉందా, నాలో దోషం ఉందా, ఇంకా నేను కడుక్కోలేనిది ఏదైనా ఉందా, నేను ఇంకా దాచిపెడుతున్నది ఏదైనా ఉన్నదా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రభు తరచి చూసుకొని వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుని సరిచేసుకుని ప్రభు చక్కగా మరలా ఈ విశ్వాసయాత్రలు, ఆత్మీయాత్రల్లో ముందుకు సాగిపోవడానికి సహాయం. ఇది సిద్ధపాటుకు సమయం అని ఎరిగి, ఇది రాకడ సమయం అని ఎరిగి సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకవారు జ్ఞానుల వలె జీవించడం నేర్పించండి ప్రభు. మంచి సిద్ధపాటుతో లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా అయా తండ్రి, దేవుడంటే లెక్క లేకుండా, భయం లేకుండా ప్రభువా, బాధ్యత లేకుండా జీవించే వారిలా కాక అలా జీవించిన వారి గతి ఏమైందో మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మేమందరం బాధ్యతతో దేవుని సన్నిధిలో సాగిపోవటం నాకు, మాకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు నేర్పించమని, మా మధ్యలో మీరుండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఏ ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నాను, ఏ ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేమియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట
వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాయంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాయంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము.
యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందము. 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు తమ ధనాన్ని ఆస్పదం చేసుకుని, అధికారాన్ని ఆస్పదం చేసుకుని, తమకు కలుగున్న పేరు ఖ్యాతిని ఆస్పదం చేసుకుని, వాటిని నమ్ముకుని జీవించిన వారి పరిస్థితి ఏమైందో, ఏమవ్వబోతుందో కళ్ళు కట్టినట్టు స్పష్టంగా మనకు కనపడుతుంది. యెహోవాని ఆస్పదం చేసుకుని, ఆయన కృపను ఆధారం చేసుకుని ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా ఉందో, రేపు వారు ఏమవుదురో కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. దేవుడు పేరే ఎత్తని, దేవుడే లేని, అంటే దేవుడు
లేడని వాళ్ళకి లోపల భావన కలిగితేనే దేవుడి గురించినటువంటి భయభక్తులు వారికి ఉండవు. సో దేవుడు లేడనుకుని భూ సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నటువంటి వారి గతి ఏమైందో మనకి స్పష్టంగా ఈరోజు అలా ఆధారం చేసుకుంటే రేపు ఏమవుతుందో కూడా చాలా స్పష్టంగా మనందరికీ అర్థమైంది. కానీ ఆయన కృప మీద ఆధారపడినటువంటి వారు, దేవుని మీద ఆనుకున్నటువంటి వారు, ఆయన అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. బండ మీద కట్టిన ఇల్లు వలె వానలొచ్చినా వరదలు వచ్చినా గాలి ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు కూలిపోదు. అలాగే చుట్టూ కొన్ని వేల ఎకరాలు తగలబడిపోయినా కానీ విశ్వాసి ఇల్లు, నిజమైనటువంటి దేవుని కుమారుడి యొక్క కుమార్తె యొక్క ఇల్లు కాలిపోదు. ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో అవన్నీ దగ్ధమైపోయి బూడిదిగా మిగిలితే వాటన్నిటి మధ్యలో ఒక ఇల్లు మాత్రం, ఒక పరిపూర్ణమైన విశ్వాసి యొక్క ఇల్లు మాత్రం అక్కడ ఒక ప్రూఫ్ లాగా, ఆధారంగా అక్కడ కాలిపోకుండా ఉంది. అన్ని తగలపడి అన్ని అంటుకుపోయి బూడిదైపోతే వాటన్నిటి మధ్యలో దేవునిని ఆధారం చేసుకుని ఆయన యందు విశ్వాసం పూర్ణంగా దేవుని మీద ఆధారపడిన అతని ఇల్లు మాత్రం అక్కడ కాలిపోకుండా ఉంది. అంటే వానలేమి చేయలేవు, వరదలేమి చేయలేవు, గాలేమి చేయలేదు, ధూళేమి చేయలేదు, చివరికి అగ్ని కూడా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. పెద్ద పెద్ద ఫ్లైట్లో తీసుకొచ్చి ఆ మంటలు ఆర్పటానికి శతవిధాల దేశం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎటువంటి మంటలు వచ్చాయో ఆలోచించండి. ఆ మంటల మధ్యలో ఒక ఇల్లు కాలిపోలేదంటే అగ్ని మండుచుండేనే, పొద కాలిపోలేదులే. ఆ అగ్నిలో నుండి నీవు మోషేని దర్శించినావు, ఆ అగ్నిలో నుండి నీవు మోషేని దర్శించినావు. ఈయన మాట విని దాని ప్రకారం చేయువాడు వెళ్ళి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అతడి ఇల్లు వానలకి వరదలకి కొట్టుకుపోదు, గాలి దాన్ని కోల్చలేదు, అగ్ని దాన్ని కాల్చలేదు, అది స్థిరంగా ఉంటుందనడానికి ఒక సీల్డ్ ప్రూఫ్ అండి అది. ఇవాళ మీరు నేను దేన్ని ఆస్పదం చేసుకుంటున్నాము? కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు కాలిపోయాయి, వందల కోట్ల రూపాయలు విలువలు చేసే భవనాలు బూడిదైపోయాయి, ఏమీ మిగలలేదు. ఈ లోకం అదే, ఏది మిగలదో ప్రియులారా. మనకి మిగిలేది ఒకటే. ఈ వారంలో మంగళవారం నాడు సహోదరి ప్రభునందు నిద్రించారు. ఆ ఇంట్లో వారెవరూ కూడా యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచలేదు. క్షత్రియ కమ్యూనిటీస్ నుంచి ఆవిడ రక్షించబడి మరి నిజంగా
చాలా రహస్య విశ్వాసిగానే ఉన్నప్పటికీ కూడా మంచి విశ్వాసాన్ని వారు కలిగి ఉండి ఆ బందికానాలోనే ఉండి ఆ చెరసాల్లోనే ఇలాగే ప్రభుని ఆశ్రయించి చివరికి ప్రభు పిలుపును పొందుకుని గౌరవపూర్వకమైన రీతిలో ఆవిడ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీలో మిగతా చాలామంది ఉన్నారు, కానీ వారి కుటుంబంలో వారు రక్షించబడ్డారు. వారి తల్లిగారు కూడా ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నారు. ముందే వారి కుటుంబాలు కొంతమంది ప్రభునందు విశ్వాసం ఉంచారు, కానీ ఆ చనిపోయిన వ్యక్తిగత కుటుంబంలో మాత్రం ఎవరు ప్రభువుని నమ్మలేదు. అయితే వారు ప్రభునందు విశ్వాసం ఉంచి జీవించినంతకాలం కూడా దేని మీద ఆధారపడకుండా అలాగే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ కాలం గడిపారు. తర్వాత ప్రభు నుంచి పిలుపు వచ్చింది, చనిపోయారు. ఇప్పుడు ఆమె విజేతగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. గొప్ప విజయాన్ని సాధించారు. ఈ లోకంలో ఏదో చేస్తే చెందితే కాదండి వచ్చేది విజయం. ఈ లోకంలో ప్రభువుని అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కొరకు మనం జీవించినప్పుడు మనం చనిపోయిన తర్వాత గొప్ప విజయాన్ని మనం పొందుతాం. ఎందుకంటే యేసు ప్రభువుని మనం నమ్మేది దేనికంటే మరణం తర్వాత మరో జీవితం మనకున్నది. అదే మన అసలైన జీవితం. ఆ జీవితాన్ని యుగయుగాలు జీవించాలంటే సంతోషంగా సమాధానమును కలవారమై మహిమలో జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు అవసరమని తెలుసుకొని ప్రభువుని అంగీకరించి జీవించినట్లయితే చనిపోయిన వెంటనే విత్తనము ముందు చనిపోతేనే తర్వాత లోపల ఉన్న పదార్థము చివరికి మొలకెత్తి చెట్టై వృక్షమై అది ఫలిస్తుంది. అలాగే మనిషి చనిపోయిన తర్వాతే అతను మరలా తిరిగి బ్రతికి మహిమ శరీరం ధరించుకుని వెళ్ళి మహిమలో ఉంటాడు. అలా చేయకుండా జీవించినంతకాలం లోక సంపాదన మీద, అధికారం మీద, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం పెంచుకుని గాలిమేడలు కట్టుకుని ఉంటే మొన్న అమెరికా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో ఏం జరిగిందో బూడిద మిగిలింది. చివరికి లోకంలో మిగిలేది బూడిదే, నువ్వయ్యేది కూడా ఆ పిడికెడు బూడిదే. చివరికి నిన్ను కాల్చినా నువ్వు బూడిదవే అవుతావు. కానీ యేసు ప్రభు నమ్మని కారణం చేత అన్నీ కోల్పోయి నువ్వు చివరికి పిడికెడు బూడిదిగా మారి ఆ తర్వాత యుగయుగాలు మహిమలో కాదు, ఎక్కడండి, ఘోరమైన అగ్నిగుండంలో పాతాళ వేదనలు అనుభవిస్తా దేవునికి శాశ్వతంగా వేరు చేయబడి ఆ వేదన ఆ బాధ నిత్యం అనిపిస్తా ఆ రెండవ మరణము అనబడే అగ్నిగుండంలో యుగయుగాలు ఉండాల్సి వస్తుంది. ఆ సహోదరి ప్రభువునందు విశ్వాసం ఉంచారు, లోకభోగాలకు వెళ్ళలేదు. ఆవిడ చనిపోయారు. ఈరోజు ఆవిడ దేవుడి రాజ్యంలో ఉన్నారు. ఒకరోజు మనం వారిని కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనకు కావాలి. ఈ లోకంలో ఎంత సంపాదించినా దేని పాలండి? బూడిద పాలు, బుగ్గిపాలు. ఎవరు కాపాడలేకపోయారు. బైడెన్ గారి కుమారుడు ఆస్తిని ఎవరు కాపాడలేకపోయారు. ట్రంప్ గారి కుమారుడు ఆస్తిని ఎవరు కాపాడలేకపోయారు. సెలబ్రిటీల ఆస్తిని ఎవరు కాపాడలేకపోయారు. ఏ మిలిటరీ కాపాడలేకపోయింది, ఏ పోలీసు కాపాడలేకపోయారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. వాళ్ళందరూ ఎంత ప్రయత్నించినా మంటలు ఆర్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే అది ఆ మంటలు ఆరిపోవాలంటే దేవుడు సెలవు అవ్వాలా ప్రియులారా. కాబట్టి ఇంకెంతకాలం ఇలా ఎంతకాలము నీవు మోసపోదు, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు,
ఇన్ని చూసిన తర్వాత కూడా మార్పు రాకపోతే, ఇవన్నీ వింటున్న తర్వాత కూడా మారు మనస్సు రాకపోతే గనక నిన్నెవ్వరూ కాపాడలేరని దేవుడు కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. మార్పు రావాల్సింది బయటి సమాజంలో కాదు, మార్పు రావాల్సింది నేచర్లో కాదు, మార్పు రావాల్సింది ప్రకృతిలో కాదు, మార్పు రావాల్సింది వాతావరణంలో కాదు, మార్పు రావాల్సింది జంతువుల్లో జీవరాశుల్లో కాదు, మార్పు రావాల్సింది క్లైమేట్లో కాదు, మార్పు రావాల్సింది మనిషిలో. మనిషి మారాలి, తన మనస్సు మారాలి, అది దేవుడికి ఇవ్వాలి. ఆ మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. కనుక ఇంకా చూడండి, ఎవరి కర్మ వాడు అనుభవించాలి. కర్మరా ఇది కర్మ, ఈ కర్మ ఎవరిని వదలదు అన్నట్టుగా ప్రియులరా, కర్మ ఎవరిని. కర్మ అంటే ఏంటి? దోషం అంటే మన పితరులు చేసిన పాపం అంతా మూటగట్టి దేవుడు మనకు అప్పచెబుతున్నాడు, అది దోషం. కర్మ అంటే పితరుల పాపం కాదు, కర్మ అంటే మనం చేతులారా చేసుకున్నది కర్మ. కనుక ఈరోజు మీరు చేతులారా కర్మ చేసుకోవద్దు, మీరు చేతులారా పుణ్యం చేసుకోండి. పుణ్యం అంటే దాన ధర్మాలు చేయటం కాదు, పుణ్యం అంటే దానాలు కాదు, పుణ్యం అంటే యాగాలు కాదు, యజ్ఞాలు కాదు. పుణ్యం అంటే యేసు ప్రభువును విశ్వసించడం పుణ్యం. ఎందుకంటే ఆయన పుణ్యమూర్తి, ఆయన మన కోసం పస్కా పశువుగా బలైపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడమే మన నీతి క్రియలన్నీ కూడా, మన మంచి కార్యాలన్నీ కూడా మురికి గుడ్డల్లా కనిపిస్తున్నాడు దేవుని దృష్టిలో. అంచేత మనకి ఇవాళ ఏదైనా పుణ్యం ఉందంటే, ఏదైనా ధన్యత ఉందంటే, ఏదైనా భాగ్యం ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింపను, నేనేమని వర్ణింతును. ఆహా నా ధన్యత. 14వ కీర్తనలో ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే 14వ అధ్యాయము 14వ కీర్తన దావీదు రచించిన కీర్తన 1వ వచనం నుంచి చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఈరోజు ఈ ప్రపంచం అంతా బలిసి, ప్రపంచం అంతా నిజంగా వ్యామోహంతో నిండిపోయి, చూడండి, కామ క్రోధ మద మత్సరాలు అంటారు కదా, అటువంటి వాటితో నిండిపోయి ఒంటి నిండా నరనరాన క్రొవ్వు పెరిగిపోయి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, లోకాన్ని చూసుకుని, డబ్బుని చూసుకుని, సరిగ్గా నాకు మొన్న ఒకరోజు ముందు కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో జరిగిన ఆ సంఘటన, అగ్ని ప్రమాదానికి ముందు ఒకరోజు ఏం జరిగిందో వాళ్ళు మరి గ్లోబల్ అవార్డ్స్ ఇస్తూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మీటింగు, యేసు ప్రభువు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు ఆ సంవత్సరం బాగా పంటలు పండాయి, ద్రాక్ష తోటలు బాగా ఫలించాయి, వాటిని గానుగాడించి చక్కగా గాదెల నిండా ద్రాక్ష రసం నింపుకున్నాడు. గోధుమ చేలు చక్కగా పండాయి, గోధుమలు దొలగొట్టుకుని వచ్చాడు, గాదెల నిండా గోధుమలు ఉన్నాయి, బాణాల నిండా ద్రాక్ష రసం ఉంది. కొంత అమ్మాడు, విస్తారంగా డబ్బు వచ్చింది. మన వాళ్ళు కోడి పందాల్లో వచ్చింది చూడండి, డబ్బు కోట్లు. ఎక్కడ లేని ప్రపంచంలో ఉన్న కార్లు అన్నీ కూడా మనం చూస్తే ఒడిశా నుంచి వచ్చినాయి, ఏఎస్ అస్సాం నుంచి వచ్చినాయి, ఏమండి టీఎస్ తెలంగాణ నుంచి వచ్చినాయి. ఎక్కడ లేని కార్లు మన భీమవరంలోనే తిరిగాయి. వందల కోట్లు. కార్లు అయితే లక్షల్లో. ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండా, కోడి పందాల మీద, పేకాట్ల మీద, మందు విందు చిందు అన్నీ. ఇక ఎంత సంపాదించారండి? కోట్లు. అలాగొచ్చేసింది ఈ అయ్యగారికి. ఎవరికి? ఈ ధనవంతుడికి. అప్పుడు తన ఎదురుగా కొంత డబ్బు పెట్టుకుని, కొంత ద్రాక్షారసం, ఆ గోధుమలతో చేసిన రొట్టెలు పెట్టుకుని తను అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు. సరిగ్గా అదే జరిగిందంటే మన లాస్ ఏంజలస్లో. వాళ్ళు ఇంకా వాళ్ళందరూ మీకు అంటే ఒక విధంగా అక్కడ ప్రజల మూడు ఎలా ఉందో వాళ్ళు చెక్ చేసినప్పుడండి
వాళ్ళు దేవుడికి 0 మెన్షన్స్ ఇచ్చారు. ఎంత దారుణం అంటే దేవుడికి 0 మెన్షన్స్ ఇవ్వటం. దే మెన్షన్ 0 ఫర్ గాడ్. అంటే అసలు దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే పట్టింపు ఉంటేనే కదా ఉండేవి. దేవుడు అంటే అసలు దేవుడు ఉన్నాడో లేడో కూడా అసలు వాళ్ళకి సంబంధమే లేదంటే దాని అర్థం వాళ్ళెవరు? బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనుల్లో ట్రంప్ కొడుకున్నాడు, ఆ బుద్ధిహీనుల్లో బైడెన్ కొడుకున్నాడు, ఆ బుద్ధిహీనుల్లో సెలబ్రిటీలు ఉన్నారు, ఆ బుద్ధిహీనుల్లో మన ఇండియాలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారండి. అక్కడ ఈరోజు ఏ ప్రాంతం అయితే కాలిపోయిందో అది బుద్ధిహీనుల ప్రాంతం. అది ఆ లాస్ ఏంజల్స్లో కాలిపోయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, కాలిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో అది బుద్ధిహీనుల ఇళ్ళు, బుద్ధిహీనుల కార్లు, బుద్ధిహీనుల లోకం. అది సొదొమ గమొర్రా, ఐగుప్తు. నినివే లాంటిదైతే కాస్తో కోస్తో దేవుడు మనసు మార్చుకుని చేయాలనుకున్న కీడు చేయకుండా తన మనసు తిప్పివేసుకునేమో. నినివే ప్రజల్లా కూడా వాళ్ళ మారు మనసు పొందలేదు. ప్రియులారా, ఏమనుకున్నారు? దేవుడు లేడు. 0 మెన్షన్స్ అంటే అర్థం ఏంటి? అసలు దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి. అసలు దేవుడు ఉన్నాడో లేదో కూడా సంబంధం లేదు. తెల్లవారుతుంది, పొద్దుగుంకుతుంది, భూమి తిరుగుతుంది, సూర్యుడు వస్తున్నాడు, అంతా జరిగిపోతుంది. కోట్లకు కోట్లు. మన బైడెన్ గారు అబ్బాయి అయితే అండి చిందులేసేసాడు. కారు కాలిపోతుంది, రక్షించేవాడు ఆవిడు లేడు. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు కళ్ళ ముందు కాలి బూడిదైపోతుంటే ఏం చెయ్యాలో తెలియక మ్యాడ్ అయిపోయాడండి అతను. ప్రియులారా, దేవుడు పరిస్థితులు తిరగరాసి ఓ రాత్రికి రాత్రి రెప్పపాట్లో ఏం చేసేస్తాడండి ఆయన? జీవితాలు శూన్యం చేసేస్తాడు. దేవుడంటే భయం లేదు నీకు? దేవుడంటే భక్తి లేదా? దేవుడంటే లెక్క లేదా? ఆయనతో ఏమన్నాడు ధనవంతుడితో? ఓరి వెర్రివాడా! వాళ్ళతో కూడా అన్నాడు, బుద్ధిహీనులారా! దేవుడికి 0 మెన్షన్స్ ఇస్తారు మీరు. దేవుడు లేడా? దేవుడు వెర్రోడా? దేవుడు పిచ్చోడా? దేవుడు అన్యాయస్తుడా? అసలు దేవుడితో లెక్కలేదు, దేవుడితో పని లేదు, దేవుడితో నిమిత్తం లేదా? చూడండి, అగ్నిని సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని వచ్చినట్టుగా అమెరికా లాంటి మరి నాగరికత చెందిన అంత అభివృద్ధి చెందినటువంటి దేశం ఆ మంటలు ఆర్పలేకపోతుందంటే ఎవరు పంపిన మంటలు అవి? ఎవరు పంపిన అగ్ని అది? ప్రియులారా, ఇవాళ అమెరికాలో దేవుడికి చోటు లేదు. ఇవాళ అమెరికా దేశంలో ఉన్న వాళ్ళకి భక్తి లేదు, భయం లేదు. వాళ్ళందరూ విగ్రహారాధన ఒకవేళ చేయకపోయినప్పటికి కూడా పాపములో కూరుకుపోయారు. వాళ్ళు భక్తిహీనుల ప్రపంచంలాగా మారిపోయింది అమెరికా. అందుకని ఏ దేశాన్ని దేవుడు హెచ్చించాడు ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనానికి అప్పగిస్తున్నాడు. వాళ్ళు మారకపోతే వాళ్ళకి జరిగేది ఇంకా ఇలాంటివే రాబోయే రోజుల్లో. వాళ్ళకే కాదు, దేవుడి ఇంట్లోనే తీర్పారంభమైంది. ఏమండి, దేవుడు పేరు పెట్టుకుని దేవుని బిడ్డలు అనబడిన వారి జీవితాలు అంత ఛిద్రంగా ఉంటే, అంత దారుణంగా ఉంటే, దేవుడు లేని మన భారతదేశం గతి ఏమవుతుంది? దేవుడు లేని మిగతా ప్రపంచాల గతి ఏమవుతుంది? దేవుడు ఉన్నవాళ్లే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రజలు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, బలమైన మిషనరీలు ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా తీర్పు వాళ్ళు చేసిన పనికి దేవుడు ఉగ్రతను వాళ్ళు ఆపలేకపోతున్నారండి. మంటలు ఆర్పలేకపోవడం కాదు, దేవుడు ఉగ్రతను వాళ్ళు ఆపలేకపోతున్నారు. అలాంటిది దేవుడు లేని మిగతా దేశాల పరిస్థితి ఏంటో రాబోయే రోజుల్లో ఆలోచించుకోండి. అందుచేత మనం ఏం చేయాలండి? నెబుకద్నెజర్ని ఏం చేశాడు? నేను కదా కట్టించింది ఈ మహాబబులోను అని మనసులో గర్విస్తే అప్పుడు ఏం చేశాడు ఆయన? అతని రాజ్యాన్ని తీసేసి అడవిలో ఎండకు ఎండి, ఒక చక్రవర్తి ఎండకు ఎండి వానకు తడిసి 7 కాలాల పాటు అడవి జంతువులతో బ్రతికేలా దేవుడు చేశాడు. ఆలోచించండి. ప్రియులారా, నిజంగా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును.
ఆయన ఏం చేస్తాడండి? దయగల వారి మీద దయ చూపిస్తాడు. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. సర్వము ఆయనకి తెలుసండి. కనుక దేవుడు అంటే భయం లేకపోవటం, భక్తి లేకపోవటం, లెక్క లేకపోవటం, ఇష్టానుసారంగా అసలు దేవుడితో సంబంధం లేకుండా నీవు బ్రతకాలనుకుంటున్నావా? దేవుడితో ఆయనకి వేరుగా ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏది సాధ్యం కాదు. రెప్పపాటులో జీవితం శూన్యమైపోతుంది. ఆయన పరిస్థితులు తిరగమరగా పెట్టేశాడంటే అతలాకుతలం అయిపోతుందని జీవితం. ప్రియులారా, ఎంగిలి విస్తరలా మారి బూడిదే మిగులుతుంది. జాగ్రత్త. ఈ ప్రపంచానికి దేవుడిస్తున్న హెచ్చరిక అండి. మన లాస్ ఏంజల్స్లో జరిగింది 25లో. కనుక మీరు, నేను, మనందరం ఎలా ఉండాలి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళు అలాగే దేవుడు లేడని వాళ్ళ హృదయంలో అనుకున్నారు. చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు, మేలు చేయువాడు ఒకడు లేడు. తిని తాగి మదించి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తావా? దేవుడితో నీకు పని లేదా? దేవుడంటే నీకు భయం లేదా? ఏ పాటి వాడు నువ్వు? ఎంతటి వాడివి? నువ్వెంత? నీ బ్రతికెంతో? మనిషి తగ్గించుకుని, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తగ్గించుకుని దీనులమై ఆయన చెంత చేరి, మనం కనుక దేవుడు తగ్గించుకోలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి అందరూ ఆయన మీద నింద వేస్తూ ఉంటే, ఆయన మీద నేరారోపణ చేస్తూ ఉంటే, పిలాతు రాజసభలో ఎలా ఉన్నాడు ఆయన? వదకుతే బడిన గొర్రెవోలే మౌని అయితివి, బలియాగమైతివి, మౌని అయితివి, బలియాగమైతివి. మౌనంగా ఉండి ఆ శిక్ష అంతా అనిపించాడు. తాను తగ్గించుకున్నాడు. అందుచేతే ఆయన తగ్గింపును బట్టి దేవుడు ఆయన హెచ్చించిన అన్ని నామముల కంటే పైనామము ఇప్పుడు ఆయన పొంది ఉన్నాడు. దేవదూతలు అందరూ ఆయనకి సాగిల పడుతున్నారు. ఈరోజు మనం తగ్గించుకుని దేవుని తట్టు తిరిగి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు చూశాడు. ఈ 2025 ఈ సంవత్సరమైనా మారు మనసు పొంది దేవుడిని వెదికేవారు ఎవరైనా ఉంటారంటే అసలు దేవుడే నో మెన్షన్. అసలు దేవుడే లేడంటే ఇంక వెతికేవారు. అందుచేత అక్కడ తగలబడిపోయింది. ఈరోజు మనం ఏం చేయాలి? దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతాడు. దేవుణ్ణి వెతుకుతాడు. ప్రియులారా, చూడండి అక్కడ 7వ వచనం, సియోనులోంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. మనం వివేకము కలిగి సంవత్సరం అంతా భయభక్తులతో, పరిస్థితులతో సంబంధం లేదు. దేనికోసమైతే నువ్వు ప్రాకులాడుతున్నావో, దేనికోసమైతే నువ్వు వెంపర్లాడుతున్నావో, దేనికోసమైతే నువ్వు ఆశపడుతున్నావో, ఆ ఆస్తి, ఆ ఐశ్వర్యం, ఆ బిల్డింగ్, ఆ కారు, ఆ ప్రాపర్టీయే కదా బూడిదైపోయింది, కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. చేత వాటి కోసం, లోకం కోసం వద్దు. లోకంలో ఉన్న వాటిని కోరొద్దు. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. యోహాను పత్రికలో ఆ మాట మనం చూస్తాం. చాలా చక్కగా చెప్తున్నాడు. 15వ వచనం 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వాళ్ళు లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కనుక ఈ లోకాన్ని ప్రేమించొద్దండి. మనకి ఏం కావాలో ప్రభువుకు తెలుసు. అన్నీ ఆయన మనకి ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధిహీనులాగా, మొన్న వాళ్ళ బుద్ధిహీనులా ప్రవర్తించి దేవుని యొక్క ఉగ్రతకు ఆహుతయ్యారు, బలయ్యారు, చాలా దెబ్బతిన్నారు. మనం అలా కాదు. బుద్ధిమంతులుగా వివేకం కలిగి దేవుడు వెతుకుతాం. వెతుకుడి, ఆయన దొరుకు కాలముననే మీరు ఆయన వెదకండి. వెదకుడి మీకు దొరుకునన్నాడు. వెదకండి, ఆయన దొరుకుతాడు. దేవుణ్ణి సంపాదించుకోండి.
అప్పుడు మనం యథార్థవంతులుగా జీవించినట్లయితే ప్రియులారా, మన క్రియలు మన వెంట వస్తాయి. వాళ్ళ క్రియలు ఏమైపోయినాయి? కాలి బూడిదైపోయినాయి. మన చనిపోయిన సహోదరి మంచి క్రియలు ఉన్నాయి ఆవిడలో, ఆ క్రియలు ఆవిడ వెంట వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ క్రియలు మనం చెప్పుకుంటున్నామండి. మనం ఈ లోకాన్ని ఈ లోకంలో మేము ఇది సంపాదించామండి, మేము అది సంపాదించామండి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇలాంటి బిల్డింగ్ ఉంది, ఇలాంటి కారు ఉంది, ఇలాంటి పరిస్థితులు మాకున్నాయి. అవన్నీ క్షణాల్లో తగలబడిపోతాయి. క్షణం పట్టదు బూడిదగా మారిపోవడానికి అవన్నీ. అవి కాదు, అవున్నా లేకపోయినా సరే హబక్కు ప్రవక్తలా ఏమున్నా లేకున్నా రక్షణకర్త యందు ఆనందించి మంచి క్రియలను కలిగి ఉండు. ఆ క్రియలు నీ వెంట వస్తే తర్వాత వెనకాల పలానా సహోదరి పలానా సహోదరుడు ఇలాంటి మంచి క్రియలు వాళ్ళు చేశారు, వాళ్ళు కలిగి ఉన్నారు, చాలా ప్రేమగా చూసేవారండి. దేవుడి పట్ల దేవుడి విషయాల్లో ఆవిడ మనసు గొప్పది, ఆవిడ చేయి చాలా పెద్దది, దేవుడి విషయంలో ఆవిడ ఆలోచన చాలా శ్రేష్టమైనది, హేబేల ఆలోచనలాగా. అలాగ ఉందామండి మనం. రేపొద్దున మనం ఈ లోకం నుంచి ప్రభు చేత పిలువబడినప్పుడు ప్రియులారా, ఆ రోజు మన గురించి మన వెనకాల పలానా ఆయన ఇలాంటి మంచి క్రియలు కలిగి ఉన్నారని చెప్పుకుంటారు. ఆ క్రియలు కాలిపోయి బూడిదైపోయేవి కానే కాదు. అవి విశ్వాసంతో కూడిన క్రియలు. క్రియలు లేని విశ్వాసం మృతం. కనుక మంచి సత్క్రియలు కలిగిన వారమై విశ్వాసంతో ప్రభువుని వెంబడించినట్లయితే మనం ఈరోజు ఎంత మాత్రం సిగ్గునందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత మాత్రం ఈరోజు అవమానము నొందేవాళ్ళంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం దుఃఖపడవలసిన అవసరం రాదు. వీ విల్ నాట్ రిగ్రెట్ ఇఫ్ వీ రిపెంట్ టుడే, వీ విల్ నాట్ రిగ్రెట్ టుమారో. ఈరోజు మనం మారు మనసు పొందితే, ఈరోజు మనం మార్పు చెందితే రేపొద్దున్న ఏడ్చే పని, రేపొద్దున్న అయ్యో ఎలా చేశానేంటని పశ్చాత్తాపడే పరిస్థితి రాదు. ఇఫ్ వీ రిపెంట్ టుడే, వీ విల్ నాట్ రిగ్రెట్ టుమారో. సో రిపెంట్ టుడే. మారు మనసు పొంది ఈరోజే. రేపు నువ్వు రిగ్రెట్ అవ్వవు. నువ్వు మీరెవరు రిగ్రెట్ అవ్వరండి రేపు. చేత అయ్యో ఇలా జరిగిందేంటి, ఇలాంటి నష్టం వచ్చింది, రిగ్రెట్ అవ్వం. రేపు మనం ఏం చేస్తామండి? సంతోషిస్తాం. గొప్ప వారు నిత్యానందం గలవారై సియోనుకు తిరిగి వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును. ఇప్పుడు ఆ లాస్ ఏంజల్స్లో ఉన్న వారి తలల మీద నిత్యానందం ఉందా? లేదు. ఒక ఆవిడ గవర్నర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు లేవు, ఏమీ లేవు, ఏంటి మా పరిస్థితి? ప్రపంచానికి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూసే పరిస్థితుల్లో పడేసేటండి దేవుడు పట్టుకెళ్ళి. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా మార్చేస్తాడు. అంచేత ఎవరు బుద్ధిమంతుడై ఆయన మాట విని వణుకుచూ ఉంటాడో వాడి మీద దేవుని దృష్టి ఉంటుందండి. 25లో ఎవరైతే ఆయన మాట వినకుండా వణక్కుండా ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో, బుద్ధిహీనులుగా ఉంటారో, దేవుడు లేడన్నట్టుగా, ఆయనతో సంబంధం లేదన్నట్టుగా ఉంటారో, అట్టివారు దెబ్బతింటారు. అట్టి వారికి శిక్ష. నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడి. కనుక ఈరోజు ఈ సంవత్సరం మనం ఏం చేద్దాం? బుద్ధిహీనుల్లా దేవుడు లేడనుకుని లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితుల్లాగా మార్చుకుందామా? లేదా బుద్ధిమంతులుగా దేవుడిని వెతికి ఆయన మాట విని వణికి భయపడి భయభక్తుల్లో జీవించి ఆయన అనుగ్రహం పొందుదామా? మనమే నిర్ణయం చేసుకుందాం. ఎందుకంటే నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందండి? మన చేతుల్లోనే ఉంది. దయచేసి మంచి నిర్ణయం చేయండి. సంవత్సరం అంతా మనం సంతోషించేవారుగా ఉండాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. ఎంతమందిని ఏడిపించాడో బైడెన్, ఎంతమందిని ఏడిపించారో, ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారో ఆ పాలస్తీనాలో. వాళ్ళందరూ అల్లా వేసిన శిక్ష అని ఇంతమందికి అవకాశం ఇచ్చారు చూడండి. వాళ్ళు ఓ పక్క దేవుడి కోపానికి బలయ్యారు, ఇంకో పక్క శత్రువులు సంతోషించడానికి వాళ్ళు కారణమయ్యారు, ఇంకో పక్క అల్లా ఊరికనే ఊరుకోడు.
మమ్మల్ని బాధ పెట్టినందుకు వేసిన శిక్ష. ఎంతమందికి నోరు వచ్చేసిందో చూడండి వాళ్ళ మీద మాట్లాడడానికి. వాళ్ళంటే భయపడేవారు, వాళ్ళంటే వణుకు ప్రపంచానికి. అటువంటిది ఇవాళ అందరూ ఉమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళందరూ అక్కడ దేవుడికి అవమానం తెచ్చారు, వాళ్ళు దేవుడి ఉగ్రతకి బలయ్యారు. ఈ పక్క అల్లా వేసిన శిక్షను ఇలా అనేక మంది కామెంట్లు చూస్తే వాళ్ళందరూ మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళ జీవితం. వాళ్ళ సామాన్యమైన ప్రజలండి, ప్రపంచంలోనే ద బెస్ట్ పీపుల్ అండి అక్కడ. అలాంటి పరిస్థితి మనకొద్దు. మనం ఏం చేద్దామండి, విశ్వాసమునకు కర్త కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళినట్లయితే మనం సిగ్గుపడము. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. సత్యనారాయణ రాజు గారు, ప్రసాద్ రాజు గారు కూడా క్లుప్తంగా చిన్న చిన్న ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నాను. మహాపరిషుద్ధుడు మా దేవ, జీవముగలైన ప్రభువా, సర్వాధికారి మా దేవ, నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ మందిరావరణలో ఉన్న జనులను బట్టి, నీ మందిరావరణను బట్టి, నీ దాసుని గురు కుటుంబాన్ని బట్టి మొదటిగా నా స్తుతులు అందిస్తున్నాను. భూమి ఆకాశం సృష్టించిన మహాదేవుడవు, లోకరక్షకుడవు, సర్వమును ఎరిగినవాడు, తల్లి గర్భమును పుట్టకమునుపే మమ్మల్ని ఎంచిన మహాదేవుడవు, చూచుచున్న దేవుడవు, పనులు జరిగించే దేవుడవు, సమస్తము నీవైనావు. నాకును మీకును మీ పితరులు చేసిన దోషములు అడ్డంగా వచ్చునని మాట్లాడిన మా దేవ, మీ ఘనమైన నామమునికై ఉదయకాలంలో కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను. దేవుని చేత చేయబడిన జనులు దేవుని చేసిన వారు అని రెండు రకాలుగా ఈ లోకంలో విభజించిన మహాదేవుడవు ప్రభువా, మీ ఘనమైన నామమునికై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవుని చేత చేయబడిన జనులుగా మీ మునందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జనులే దేవుడు చేసిన దేవతలు ఈ లోకంలో ఉన్నారు, అవి నిష్ప్రయోజనములు. యెహోవా దేవుడిగా గల జనులని మాట్లాడిన మా దేవుడవు, నీ బలమైన స్తోత్రాలను. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వాడికి నిత్య జీవం అనుగ్రహించబడిన వాగ్దానం చేసిన శక్తి గల దేవుడవు నీవు. లోకంలో ఉన్న వాటి లోకమును ప్రేమించకూడని మాట్లాడిన నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను మాట్లాడిన మా దేవుడవు, మా కళ్ళ ఎదుట వాటి నుంచి నిత్యనాశనానికి అప్పగించి వాటి వలన ఫలితాన్ని మేము చూసేటట్లు చేసిన దేవ, మీ ఘనమైన నామముకై స్తోత్రాలు నాయన. మాట వింటే చాలని మాట్లాడిన మా దేవుడవు, ఆనాడు శతాధిపతి తన దాసుడు పక్షవాయువు పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువును చూసి, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, నీవు మాట మాత్రం సర్వము అతడు బాగుపడునని మాట్లాడినప్పుడు, ప్రభువా, మీ ఘనమైన వాక్యం ఆ యొక్క పక్షవాయు రోగిని స్వస్థపరిచింది. తన ఇష్టానుసారంగా కాక దేవుని చిత్తానుసారంగా నడిచిన ఆ యొక్క శతాధిపతిని చూస్తే ఈనాడు ఆశ్చర్యమగుతున్నది. ప్రభువా, మీ ఘనమైన నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆశీర్వదంతుడు, దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహాము యొక్క దాస శారాయి ఆ యొక్క పిల్లవాళ్ళని అరణ్యంలో పడవేసి రోధించుతుండగా చూస్తున్న దేవుడివై నీవు ఆ యొక్క భూమిని చీల్చి నీళ్లు తెప్పించావు, జలబొగ్గలు తెప్పించిన మహాదేవుడవు. నీ ఘనమైన వాక్యానికై స్తోత్రాలు నాయన. నీ బలమైన శక్తి గల నామానికై స్తోత్రాలు. అలాగే రూతు నుంచి ప్రభువా మాకు పాఠాలు నేర్పించినావు. రూతుని యొక్క వంశం నుంచి, చెడిపోయిన అమ్మోనీయులైన రూతు వంశం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని రప్పించిన మహాదేవుడవు. నీకు అసాధ్యమనేది ప్రభువా, నీకు సమస్తమును సాధ్యమే కదా. మమ్మల్ని సృష్టించి ఇంతవరకు ఉంచి నీ మాటలు మాకు వినిపించి నీ మాటలు అనేక మంది తెలియజేయట్లకే ఈ యొక్క సాధనాలను ఉపయోగించిన శక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకై స్తోత్రాలు నాయన. నీ దాసుని మాటలు యొక్క లైవ్ ద్వారా సమస్త ప్రజలు వినుస్తున్నారు. వాటిని తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, దేవుని తమ హృదయాల్లో ఉంచుకొని తమ జీవితాలకి మంచి ఆదరణ సమకూర్చుకు సహాయం దయచేయను. యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి.
స్తోత్రం 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 నాయనా, స్తోత్రం ప్రభు. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, క్రీస్తునింక తేరి చూడరాదు జ్యోతి మెచ్చట. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, మొదట గొర్రె పిల్ల రీతిగా వచ్చెనతడు, ఇప్పుడు కొదమ సింగమై గుర్రుమనుచుండగా. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. స్తోత్రమునైనా స్తోత్రం ప్రభువా, మహాకనికముతో జీవాధిపతి దేవానికి వందముల స్తోత్రములు. సత్యస్వరూపి ప్రభాస్వరూపి దేవా నైనా అయ్యా తండ్రి, మరువలేమయ్యా నీ ప్రేమ, మరువలేమయ్యా నీ కృప, మరువలేమయ్యా తండ్రి నైనా. అయ్యా తండ్రి నైనా, ఇదిగో తండ్రి నైనా నీవు అయ్యా తండ్రి, నేను అయ్యా నీ సూచిక్రియలు దేవా, ఇదిగో ప్రభువా అయ్యా నీ యొక్క నైనా సూచిక్రియలు అయ్యా వాత్సల్యమే కాకుండా ప్రభువా ఎంత ఉగ్రత ఉందో అయ్యా నీవు ప్రపంచానికి చూపించావు నైనా. ఇదిగో తండ్రి అయ్యా అయ్యా ఆ ధనవంతమైన దేశము అయ్యా అభివృద్ధి గల దేశము కాదు కానీ అయ్యా మేము ఉండే స్థలంలో కూడా ప్రభువా విపరీతమైన అయ్యా తండ్రి అత్యంత విగ్రహారాధన కూడా దానికంటే మించి ఉన్నదంత చేతనైనా మేము అత్యంత జాగరూకులై ఉండడం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరిని మేము కోల్పోకూడదు ప్రభు, అందరూ రక్షించబడాలి నాయన. మా కుటుంబంలో అలాగే తండ్రి అయ్యా ముందుగా నా కుటుంబంలో అందరూ రక్షించబడాలి బాబు, సహాయం చేయండి, కృప చూపండి నాయన. ఇంకా సమయం లేదు నాయన, అయ్యా కనికరించండి ప్రభు. అయ్యా తండ్రి అత్యంత విలువైన ఉపదేశం ద్వారా మమ్మల్ని అయ్యా తట్టి లేపినందుకే వేలాది కోట్లాది శాస్త్రులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరువులేమయ్యా నీ ప్రేమ, మరువులేమయ్యా నీ కృప, మరువులేమయ్యా తండ్రి నీ కనికరాని ప్రభువ సహాయం చేయండి అయినా. అయ్యా శక్తివంతమైనటువంటి నైనా అయ్యా నీ వాక్యము మాలో ఉండాలి బాబు. అయ్యా సహాయం చేయండి నిజమైన ఆయన. అయ్యా హబక్కూకు గ్రంథంలో అయ్యా నైనా వ్రాయబడిన ప్రకారం ప్రభువా మాకున్నను లేకపోయినా నీ వంకే చూస్తూ ప్రభువా అయ్యా తండ్రి విశ్వాసం ఉంచుకుని ప్రభువా అయ్యా నిన్నే చూస్తూ తండ్రి గురి యొద్దకు పరిగెత్తి మానిలవలి అయ్యా మేము ఉండునట్టు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నైనా నువ్వు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు 100,000 వేలాది కోట్లాది ఆస్తులు చెల్లించుకున్నాను నైనా. అయ్యా అత్యంత పరిశుద్ధంగా మారుస్తున్నావు. ఎంచేతంటే నీ వశమైన మా ప్రాణాత్మ శరీరములు నాయన అయ్యా తండ్రి పరిశుద్ధపరచుటకే నీకు ఇష్టం కాబట్టి ప్రభువా అయ్యా సహాయం చేస్తున్నందుకే వేలాది కోట్లాది ఆస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవునైనా అయ్యా ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి ఉండడం, ప్రతి అణువులు మా అయ్యా నీవిచ్చిన ఈ శరీరంలోనూ అయ్యా మనస్సులో ప్రభా అణువుల్లోనూ అయ్యా పరిశుద్ధత అయ్యా నింపుకుని సహాయం చేయమని వేలాది కోట్లాది స్తుతులు చెల్లించుకున్నానైనా. ఎంచేతంటే పరిశుద్ధత తర్వాతే ప్రభువా అయ్యా దృఢమైన విశ్వాసం పరిశుద్ధత తర్వాతే ఏదైనా మేము కోరుకోవాలి బాబు. నిజమైన అయినా మా అవసరతలు తప్పు కాదు కానీ అయ్యా ముందులైనా అయ్యా నీవిచ్చే పరిశుద్ధత కోసం మేము వెంపర్లాడాలి, వేదన చెందాలి. పలు వేదనలో మేము కరిగిపోవాలి నాయన, కదిలిపోవాలి బాబు. సహాయం చేయమని ఈ చిన్ని శుక్రవారం పెద్ద జీవించమని అనేక మందికి అయినా అయ్యా తండ్రి అయ్యా ప్రేమ పంచమని నజరేయుడని పుణ్యనామం మిక్కిలి కోరి వేడుచుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. గత శుక్రవారం నుంచి నీ శుక్రవారం వరకు బాబు నీ బలిష్టమైన రెక్కల కింద కాసి కాపాడి భద్రపరిచి నాయన సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి బాబు
బాబు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా బిడ్డలు అందరూ ప్రార్థించారయ్యా. ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరీరులు నా యొద్దకు వచ్చిదరన్నావు తండ్రి. ప్రార్థనలన్నీ ఆలకించండి అయ్యా. అయ్యా జవాబు దయచేయండి నాయన. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, శరీరాశ నేత్రాశ జీవటమని నాయన మాట్లాడి వాక్యం ద్వారా నాయన బిడ్డలందరినీ బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా హృదయాల్లో నీరు కట్టి వెరివేసి ఫలింపు దయచేయండి నాయన. దినదినమును ఎవరు వేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అమూల్యమైన మాటల ద్వారా సూటిగా తేటగా మాట్లాడిన దేవా, అయ్యా జ్ఞానము లేని మాకు నాయన నీ వాక్యం ద్వారా దినదినము నాయన మాట్లాడుచు బలపరుస్తూ నడిపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు దేవా. గొప్ప దేవుడా, అయ్యా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టమంటున్నావు దేవా. గొప్ప దేవుడా మీకే వందనాలు. భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త మీకే స్తోత్రాలు ప్రభువా. కాలాలు సమయాలన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయ్యా. ఈ దినము చూడలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచావు ప్రభువా. మీకే స్తోత్రాలు నాయన. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. అనేకమైన కొత్త నూతనాత్మల సన్నిధికి నడిపించండి అయ్యా. అయ్యా నాయన పాస్టర్ గారిని దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యం బలంతో నింపండి ప్రభువా. సేవలో బహుబలంగా వాడుకోండి నాయన. పాస్టమ్మ గారిని దీవించండి. మంచి ఆరోగ్యం బలంతో నింపండి బాబు. ప్రజ్వలను దీవించండి నాయన. చదువులో జ్ఞానంలో ఎదుగుదలలో బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. నాయన వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి నాయన. మంచి ఆరోగ్యాలు బలంతో నింపండి నాయన. అలాగే అత్త మామలను కూడా దీవించండి. రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కుటుంబంలో ఆర్థిక లోట్లు ఇబ్బందులు తీర్చండి నాయన. సత్యనారాయణ గారిని దీవించండి ప్రభా. రాజు గారిని మంచి ఆరోగ్యం బలంతో నింపండి ఆయన. వాళ్ళ కొడుకు గారి కుటుంబాన్ని కూడా దీవించండి. వాళ్ళకి రక్షణ భాగ్యం దయచేయండి ఆయన. ప్రసాద్ రాజు గారిని కూడా దీవించండి బాబు. మంచి ఆరోగ్యం బలంతో నింపండి ఆయన. సంటి బిడ్డలను కూడా దీవించండి ఆయన. జీర్ణశక్తి దయచేయండి ఆయన. వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. దీవించి ఆశీర్వదించండి ఆయన. శ్రీధర్ రాజు గారిని కూడా దీవించండి ఆయన. వాళ్ళ భార్య గారిని కూడా దీవించండి ఆయన. బిడ్డలను కూడా దీవించండి ప్రభు. వాళ్ళ కుటుంబంలో ఆర్థిక లోట్లు ఇబ్బందులు తీర్చి కుటుంబంలోని అమ్మది శాంతి సమాధానం దయచేయండి నాయన. మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. చిన్నమేరం నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. రాయలూరు తోటలోంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. బల్స్మూడి నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువ పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభువ శివరాపేటలోంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా పల్లెల్ని నలుమూలన నీ కాపుదలుంచి దీవించి ఆశీర్వదించండి బాబు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్తుతులు నాయన. ఒక తల్లి బిడ్డను ఆదరించినట్లు ఆదరించగలిగిన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన మా సమస్యలు మా స్థితిగతులు ఎరిగిన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ వాక్యం ద్వారా మాట్లాడుచు బలపరుస్తూ నడిపిస్తున్నా నా తండ్రి మీకే స్తోత్రాలు స్తుతులు నాయన. అయ్యా నీ సన్నిధిలో నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొర ఆలకించండి అయ్యా. ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి దేవా. అయ్యా లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి బాబు. అయ్యా వాక్యం ద్వారా నాయన బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ఎంతోమంది లైవ్ చూసి బలపరుస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మా దైవజనంలో 5 అంశాల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నారయ్యా. ప్రార్థనలన్నీ ఆలకించండి అయ్యా. జవాబు దయచేయండి దేవా. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన ఇదిగో ఉద్యోగాలు లేని బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా.
వివాహాలు జరిగే బిడ్డలకి వివాహాలు సిద్ధపరచండి నాయన. బలహీనలు బలపరచండి అయ్యా. రోగులను ముట్టి స్వస్థపరచండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా నాయన బలహీనలు బలపరిచి ఆరోగ్యాలు బలాలతో నింపండి బాబు. అలాగే చెరువులు చేసే బిడ్డలందరినీ కూడా ప్రభు చెరువులు రైలు చెరువులను దీవించి ఆశీర్వదించండి నాయన. వ్యాపారాలు చేసే బిడ్డలకి వ్యాపారాలు అభివృద్ధి పరచండి నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో దేవా. అయ్యా గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేయండి నాయన. గర్భాలు లేని బిడ్డలు గర్భాలు తెరవండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విజయాన్ని దయచే దేవా. అయ్యా మంచి రిజల్ట్స్తో నీ సన్నిధిలో నా దేవుడు గొప్ప దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకో ప్రభువా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రార్థన చేయడం మా వంతు, కార్యం చేయడం నీ వంతు ప్రభువా. గొప్ప దేవుడా, హృదయాంతరంగాల్లో కొలువై ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, త్రిత్వమైన తండ్రి, మొదటివాడా కడపటివాడా మృత్యుంజయుడా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక తల్లి బిడ్డకు చెప్పుకున్నట్టు నాయన సమస్యలన్నీ నీకే చెప్పుకుంటున్నాం తండ్రి. మా కన్నీటను తుడుచువాడువు నీవే, ఆనంద బాష్పాలుగా చే దేవుడువు నీవే దేవా. అయ్యా రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి దేవా. అయ్యా నాయన ఆత్మలు నశించిపోకుండా రక్షింపడాలి ప్రభువా. అయ్యా రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి దేవా. ప్రతి ఒక్కరూ నాయన రక్షింపబడాలయ్యా. దేవుడని గుర్తెరిగి నాయన నీ సన్నిధికి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు నాయన. నాయన నలుమూల నీ కాపుదలుంచండి అయ్యా. దుష్టుడిని ఎవరిని పడకూడదు నా ఎవరిని మింగుదుమా అని నాయన తిరుగులాడుచున్నాడయ్యా. అయ్యా నాయన సైతానికి రిల్లైపరచు దేవా. పాపమని అడ్డి గోడలను తొలగించు నాయన. దుష్టును తరుము కొట్టు ప్రభువా. అయ్యా నీ కాపుదల, నీ భద్రత, నీ కృప, నీ క్షేమాలు మా ఆయన మా వెంట తోడుగా ఉంచు నాయన. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి ఒక్కరి పరీక్షల్లో నాయన మంచి రిజల్ట్స్తో నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోండి దేవా. అయ్యా నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా. అయ్యా నా తండ్రి నిన్ను మనసారా స్తుతిస్తున్నాము తండ్రి. దేవా మీకే స్తుతులు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధికి నడిపించండి అయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నా భర్త చేసే అపరణ అభివృద్ధి పరచు ప్రభువా. పనిలో మీరు తోడుగా ఉండండి ఆయన. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ఆయన. సమస్తము ఎరుగున్న దేవుడు నాయన. అయ్యా మీకే స్తోత్రాలు స్తుతులు తండ్రి. నా భర్తకి రక్షణ భాగ్యం దయచేదేవా. అయ్యా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, ఇజ్రాయేల్ అరణ్యంలో నడిపించి పాలు దేశముగా చేసిన దేవా. నీకు అసాధ్యమైనది ఏముంది నాయన. నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. ప్రతి విషయంలో నాయన వాక్యం ద్వారా మాట్లాడుచు బలపరుస్తూ నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రాలు దేవా. అయ్యా నా ప్రార్థనలో తప్పులు అపరాధాలు ఉంటే క్షమించమని బాబు ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. లైవ్లో చూసే ప్రజలకు దేవుని మూలంగా విజ్ఞప్తి చేసేది అంటే ఈ లోకంలో ఉన్న జరుగుతున్న సంగతులను మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ లోకంలో ఏముందో ధనము విచ్చలవిడితనం చేస్తుంది ప్రతి మనిషిని. ఆ ధనం చూసి దేవుడెవరో మేమే దేవుడు అంటున్నారు. అది తప్పు. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము తుదకు మరణానికి త్రోవ తీస్తుందని బైబిల్ గ్రంథంలో జీవ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు. అట్టి మాటలను ఆలకించాలి. ఇది మతం కాదు, ఇంకోటి కాదు. హిందూ మతం, ఇది క్రైస్తవ మతం, ముస్లిం మతం అని కాదు. సర్వమానవులు దేవుని బిడ్డలే. అట్టి వారు దేవుడెవరో తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలని చెప్పుతున్నాం. ఎంచేతనంటే కాలం బహు కొంచెంగా ఉన్నది. 2000 సంవత్సరాలు క్రీస్తు
జన్మించి తను చేయవలసిన కార్యం చేసి ఈ లోకం నుండి ఆయన ఆరోహణమయ్యారు. ఇది సర్వ మానవాళి కోసం ఆయన చెప్పిందంటే, భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే రక్షణ మానవుడు ఇవ్వలేడు. ఈ యొక్క జీవం ఆయనది, మట్టి బొమ్మతో మనం చేశాడు. మన పితరులు దోషం చేసినందున అది మహిమ శరీరంగా మారవలసింది మట్టి శరీరంగా మారి బూడిదైపోయే శరీరం ఇది. కానీ లోపల ఉన్న ఆత్మ ఆయనది, అది సజీవంగా ఉండాలి. అది నరకంలోనైనా ఉండాలి, ఇటు జీవంలోనైనా ఉండాలి. అందుచేత ఆయన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఈ మానవులకు ఆయన గొప్ప వరంగా ఒక జీవ గ్రంథాన్ని అంటే ప్రేమ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రేమ అంటే దేవుని ప్రేమ గ్రంథం, అది సర్వమానవులకి కూడా. ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచ దేశాలకే. ప్రపంచ దేశంలో నడిబొడ్డైన యెరూషలేములో ఆయన జన్మనిచ్చింది కారణం ఆయనే. ఆయన యొక్క సువార్త నలుదిశలా వ్యాపించాలని ఆ యొక్క సిల్వర్ గుర్తుని చూస్తేనే తెలుస్తుంది మనకి. ఆ యొక్క ఇంటూ ప్లస్ ఆ యొక్క సిలువ మ్రానుపై వేలాడిన సంగతి. దీనికి కారణం ఏంటంటే, మన పితరులు మనం చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు పడ్డాయి ఆయనకి. కాళ్ళతో నడిచిన తప్పుడు నడకలకి కాళ్ళ మీద మేకులు. హృదయంతో ఆలోచించిన తప్పుడు ఆలోచనకు హృదయంలో బల్లెపోటు. తలతో ఆలోచించిన వాటికి తలపై ముండ్ల కిరీటం. వెరసి శరీరంతో చేసిన అపవిత్ర కార్యాలకు ముళ్ళతో కూడిన కొరడా దెబ్బలు. రక్తమయం ఈ భూమి మీద చిందించాడు ఆయన. లేవీకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది, ఒకని ప్రాణం రక్తమే, ఆ రక్తానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అది పాప రక్తం అయ్యింది. ఆ రక్తానికి పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తం కావాలంటే దేవుడే రావాలి. మరణశాస్త్రం విధించిన వాని మరణం అవశ్యమైతేనే కానీ ఆ యొక్క ధర్మశాస్త్రం రద్దు కాదు అని వాక్యం ఉంది. ధర్మశాస్త్రం ఇచ్చింది మోషే ద్వారా ఆయనే. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయనే రద్దుపరచాలి. అందుచేత ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి ఆయన సజీవుడు కనుక ఆరోహణుడై యొక్క సమస్త ప్రజల కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు. లోబడంలోని ప్రజల నా వైపు చూసి రక్షణ పొందని మాట్లాడుతున్నాడు. ఇట్టి మాటలను దేవుని హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరువచ్చిన ప్రతి ఒక్కరికి లైవ్లో చూస్తున్న వారికి సంఘ బిడ్డలందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.